తర్వాత ఇది వచ్చేసి మనకి ఆల్ ఇన్ వన్ పీసీ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ హెచ్డిఎంఐ నుంచి DVRకి ఇచ్చిన ఆన్ అవ్వదు, కాబట్టి మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. ఇప్పటివరకు సెట్టింగ్ చేయలేదు, అది కొత్త DVR ఎలా ఓపెన్ చేయాలో మీకు చూపిస్తాను. దానికోసం మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మన దహోవా DVR వచ్చేసి డిఫాల్ట్ IP 192.168.1.108 చూసారా, 108 ఎంటర్. విధంగా ఓపెన్ అవుతుంది. మనకి డివైస్ ఇన్స్టాలేషన్ అని రీజన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, మనకి ఇండియన్ సెలెక్ట్ చేసుకుని అలాగే లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంచుకోండి. వీడియో స్టాండర్డ్ PAL ఉంచి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసారా, UTC 5:30 చెన్నై, కోల్కతా, ముంబై అని. ఇది వచ్చేసి మన ఇండియా టైం ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇలాగ ఉంచేసుకోండి. అలాగే సిస్టమ్ టైము ఇవన్నీ మీకు కరెక్ట్గా వస్తే ఉంచేసుకొని, లేదంటే మీరు సెట్టింగ్స్ అనేది మార్చుకోవాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, యూజర్ నేమ్ అనేది అడ్మిన్ ఉంటుంది, పాస్వర్డ్ అలాగే మీరు ఏమన్నా పాస్వర్డ్ పెట్టుకోవచ్చు అనమాట.